నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వినికొండలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి। పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్వసాయి జూనియర్ కళాశాల మండలంలోని చీకటిగిలిపాలెం మోడల్ స్కూల్ నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు। ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి। పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు। పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు। ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు। పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు। పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు। ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 2 పోలీస్ కానిస్టేబుల్స్, 1 మహిళా కానిస్టేబుల్ ను నియమించారు। సీసీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు। స్థానిక వినుకొండ పట్టణంలో నారాయణ స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మజ పాల్గొన్నారు। కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల వయసు నుంచి వారిలో నైపుణ్యత ప్రదర్శించేదానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలని చెప్పారు। అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు రకాల సైన్స్ ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటికి బహుమతులు ప్రదానం చేశారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, కోఆర్డినేటర్స్ భద్రారెడ్డి మరియు గౌసియా, ఇన్ఛార్జీలు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కనీస వేతనాన్ని అమలు చేయాలని, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినుకొండ పట్టణంలో శనివారం శివయ్య భవన్లో జరిగిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు। యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశానికి సంపెంగుల అబ్రహం రాజు, మురికిపూడి నాసరయ్య అధ్యక్షత వహించగా, సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మార్తి వరప్రసాద్, భూజాల శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శివయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని, సమావేశానికి మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు మద్దతునిచ్చి కార్మిక సంఘాలు పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు తెలియజేసి 3వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలోను, 6వ తేదీన విజయవాడలో జరగనున్న ధర్నాలోను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।